సుగుణ భార్య దగ్గర నుంచి ఆమె ప్రేమికుడెవరో తెలుసుకుందామనే ఉద్దేశంతో మురారి ప్రేమగా పిలిచాడు. డాక్టర్ గారు చివాట్లు పెట్టినప్పటి నుంచి సుగుణ మీద ప్రేమ నటించడం ఆరంభించాడు మురారి. కాళిందితో తనకి ఉన్న ప్రేమ బంధం ఈ బాధ వల్ల కాస్త వదులైందనే చెప్పాలి. జీవితంలో ఒక కొత్త నిజం అర్థమైంది అతనికి. అన్నీ బాగుండి అవకాశాలు దొరికితేనే ప్రేమ అనే పదార్థం కళాత్మకంగా వికసించడం జరుగుతుంది. లేకపోతే ఈ నిరంతర జీవనయజ్ఞంలో అది ఒక గడ్డి పరక. ఇలాంటి దాని గురించి కవులు, నవల రచయితలు కావ్యాలు అల్లుతారెందుకో అతనికి అర్థం కాలేదు. చిత్రం ఏమిటంటే సుగుణ అజ్ఞాత ప్రేమికుడెవరో ఉండి ఉంటాడని డాక్టర్ గారు ఊహాగానం చేసి తనకు చెప్పినప్పుడు కూడా కలగవలసినంత అసూయ కలగలేదు. బహుశా తనలో అనుభూతులనేవి నశించిపోయి ఉండవచ్చు. సుగుణ రెండోసారి పిలుపుకి కళ్ళు విప్పి చూసింది సుగుణ. అందమైన ఆమె కన్నురెప్పలు వాడిన సంపంగి రెక్కల్లాగా వేలాడిపోయినాయి. చేతులలో రక్తమాంసాలు లోపించి సన్నని ముడత ఏర్పడి ఆమెలో వృద్ధాప్య ప్రారంభం సూచించినాయి. సుగుణ కళ్ళు తెరిచి భర్త వంక చూసింది. ఆ చూపులో ఆప్యాయత లేదు, ప్రేమ లేదు, కనీసం మృదుత్వం కూడా లేదు. ఏమిటి? విసుగు, అసహ్యం వ్యక్తం చేస్తూ అడిగింది ఆమె. మండిపోతున్న కోపాన్ని అదుపులోకి తెచ్చుకోవటానికి ప్రయత్నిస్తూ మురారి అన్నాడు. నేనన్నా నా మాట అన్నా అంత అసహ్యంగా ఉందా నీకు? ఎంత మెల్లిగా అందామనుకున్నా కానీ గొంతులోని సర్వపేటిగా బిగ్గరగానే ధ్వనించింది. దాంతో సుగుణం మరింత చిరాకెత్తిపోయి సమాధానమిచ్చింది. నాకు ఈ లోకం అంటేనే అసహ్యం, మీరంటే మరీను. నేనంటే అసహ్యమైతే ఇంకెవరంటే ఇష్టమో చెప్పు అరిచాడు మురారి. నాకు మీ మగజాతంటేనే మంట. నిజంగా? అయితే నువ్వెవరిని ప్రేమించలేదన్నమాట. ఏమిటి? నువ్వు ప్రేమించిన ఆ దౌర్భాగ్యుడెవరో చెప్పు. డాక్టర్ గారు కావాలన్నారు. మురారి ఓర్పు పూర్తిగా పోగొట్టుకుంటూ అన్నాడు. ఆ మాటలతో సుగుణ నిర్ఘాంతపోయింది. ఆమె గుండెల్లో ఎవరో సమ్మెట పెట్టి కొడుతున్నారు. ఆమె మెదడుని ఏదో పిశాచ హస్తం పిండి వేస్తుంది. నా ప్రేమికుడా? మీకు ఎవరు చెప్పారు? బలవంతంగా శక్తినంతా కూడదీసుకుంటూ అడిగింది సుగుణ. డాక్టర్ గారితో కూడా ప్రేమించానని చెప్పింది కానీ వివరాలు చెప్పలేదు. తాయారు చెప్పిందా? ఆమెకొక్కదానికే ఈ దిక్కుమాలిన ప్రణయ కథ తెలుసు. లేక ఆ ఉత్తరం దొరకలేదు కదా? అయితే ఏదో ఉందన్నమాట. చెప్పు, దౌర్భాగ్యుడెక్కడున్నాడో? దౌర్భాగ్యుడు కాక నీలాంటి దాని చేత ప్రేమించబడడం వాడి కర్మ. వాడంత దౌర్భాగ్యుడు ఇంకెవడూ లేడు కచ్చాగా అన్నాడు మురారి. ఆ క్షణంలో ఆమెను బాధించరాదని డాక్టర్ చెప్పిన విషయం పూర్తిగా మర్చిపోయినాడు. సుగుణ ఆ మాటతో రెచ్చిపోయి అరవటం ప్రారంభించింది. వాడేం దౌర్భాగ్యుడు కాదు, నేనే దౌర్భాగ్యురాల్ని. పిశాచంలా పట్టుకున్నాడు, శనిలా దాపురించాడు. నాకు శాంతి లేదు, పగలు రాత్రి నిద్ర లేదు. అరుస్తూ అరుస్తూనే బిగ్గరగా ఏడవటం ప్రారంభించింది. దాంతో వంటింట్లో పనిచేసుకుంటున్న సుగుణ తల్లి, స్కూలుకు వెళ్ళబోతున్న సుగుణ కూతురు పరిగెత్తుకుంటూ వచ్చారు. సుగుణ ఇంకా అరుస్తూనే ఉంది. అత్తగారు తన వంక రాక్షసుడిని చూసినట్లు చూస్తూ, ఏం చేశావు నాయనా అనేసరికి మురారి ఇక అక్కడ నిలవలేకపోయినాడు. ఆ గదిలోంచి యువతలికి పడి సరాసరి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. ఏమిటి కథ? అప్పుడే ఓ ఆయనకి ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇచ్చి చేతులు కడుక్కుంటూ అన్నాడు డాక్టర్. మొత్తానికి ఆమెనెవరో ప్రేమించినట్లే ఉంది డాక్టర్ గారు అన్నాడు మురారి కూర్చుంటూ. కొంపతీసి అడిగారా ఏమిటి? ఆదుర్దిగా అడిగాడు డాక్టరు. ఏం అడగకూడదా? ఆవిడ పైత్యంతోనూ మీ వైద్యంతోనూ మధ్య నా ప్రాణాలు పోతున్నాయి విసుక్కున్నాడు మురారి. మీ అత్తగారిని అడక్కపోయినారా? ఏమని? నీ కూతురికి ప్రియుడున్నాడటానా? ప్రాణాల మీద ఆశ వదులుకుని ఆ ముక్క అడగాలి. మురారి నెట్టొచ్చి సమాధానం చెప్పాడు. నిజమే, సుగుణ తల్లికి భర్తని తప్ప మరో మగవాడిని ఆడది కోరుకుందనే విషయమే అర్థం కాదు. మొగుడు కొట్టినా తిట్టినా కర్మ కొద్దీ దొరికాడనుకుంటుంది కానీ వాడిని మార్చాలనే ఊహే రాదు. ఆడజాతి పుట్టింది కష్టాలను భరించటానికే కనుక చాలా వరకు సహిస్తుంది.
లేదా తన్నులు మరీ ఎక్కువైతే ఏ పుట్టింటికో పోతుంది. అంతేగాని ఇంకో మగవాడితో ఆడదానిలా ఉండటం ఆవిడికి అర్థం కాని విషయం. ఇంతకు ఆవిడ ఏమంది? డాక్టర్ కుతూహలంగా అడిగిన దానికి మురారి కొన్ని క్షణాలు సమాధానం ఇవ్వలేదు. చివరికి ఎవడో పిశాచంలా పట్టుకున్నాట. శాంతి లేదట, నిద్ర అసలే లేదట. వాడెవడో నాకు అర్థం కావటం లేదు. వెంకటరావని ఒకడు ఆ బాపతి వాడే సుగుణ ఫ్రెండ్ ఉండేవాడు. అయినా సుగుణ వాడిని ప్రేమించిందని నేను అనుకోను. పోతే పోతే గౌతమరావు గారని ఓ సినిమా డైరెక్టర్ ఉన్నారు. నా దృష్టిలో ఆయన చాలా ఉత్తముడు. ఒకవేళ ఆయన్నేమైనా ప్రేమించిందా అని. ఒకవేళ అది నిజమే అయినా మా ఆవిడ నిన్ను ప్రేమించింది కనుక నువ్వు ఆవిడని అంటిపెట్టుకుని శాంతి ప్రసాదించమని ఎలా అడగటం? ఏమిటో డాక్టర్ గారు, నాకంతా అయోమయంగా ఉంది. డాక్టర్ గారికి మురారి పడుతున్న బాధ అర్థం కాకపోలేదు. అయినా ఈ వ్యాధికి అంతకంటే ఉత్తమ మార్గం లేదు కనుక అదే చెప్పడం జరిగింది. కానీ సామాజికమైన నైతిక సూత్రాల దృష్ట్యా తన చికిత్స ఎంత అపహాస్యం పాలవుతుందో ఆయనకి పూర్తిగా తెలుసు. చివరికి ఆలోచించి అన్నారు ఆయన. ఒక పని చేయండి మురారి గారు, ఆవిడ నర్సింగ్ హోంలో చేర్పించండి. దానివల్ల ఏం జరుగుతుంది? ఆవిడికి మానసికమైన విశ్రాంతి చిక్కవచ్చును. అదీ కాక ఆమెను ఎవరో ఒకరు ప్రేమిస్తూ జీవితం మీద ఆశ కల్పించటం అవసరం. మీరు ప్రేమించలేరు, నేను ప్రేమించలేను. ఆవిడను ఎరుగున్న వాళ్ళెవరూ ఆ బుద్ధి తక్కువ పని చేయరు. మీ పాప తల్లిని ప్రేమిస్తుందా? ఏమేడుస్తుందో కానీ తల్లి ఆ ప్రాంతంలో ఉంటే అది పిల్లి కొనగానే మారిపోతుంది. ఆమెలో ఆడదానికి సహజమైన మాతృత్వం కూడా లోపించింది డాక్టర్ గారు. పాప అనేది ఒకటి ఉందని జ్ఞాపకమే ఉండదనుకుంటాను. సరే, ఈ సొద ఇలాగే ఉంటుంది కానీ మీరు తడవ కాళిందిని చూడటానికి రావాలి. ఆవిడికి జ్వరంగా ఉంది అన్నాడు మురారి. డాక్టరు గారికి మురారి పడుతున్న రెండంచుల బాకుపోటు లాంటి బాధ అర్థమైంది కనుక అతని వెంబడి వెళ్ళి కాళిందిని చూసి వచ్చాడు. జ్వరంతో, అలసటతో, సింధూరరహితమైన పాపిడితో జాలిగా ఉన్న కాళిందిని చూస్తే ఈమెని అన్యాయం చేస్తున్నానా అనిపించింది ఆయనకి. ఈ నగరంలో ఉన్న మారుమూల మాదకతల దగ్గర నుంచి నాగరికులైన నవాబు స్త్రీల వరకు ఎంతమందికో ఆయన వైద్యం చేస్తూ ఉంటారు. కానీ ఇంత జాలి ఎప్పుడూ చూపలేదు. కాళింది పడుకుని ఉండే తనకి నమస్కరించింది. ఆ నమస్కారంలో ఆడదాని ఆత్మవేదన, ఆడదాని అర్ధరహితమైన త్యాగం, ఆడదాని అణచబడిన కోరికలు అన్నీ కనిపించినాయి. ఆమెకి మురారి బహుశా అన్నీ చెప్పే ఉంటాడు. చూడండి డాక్టర్ గారు, పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఆవిడ పవిత్రురాలై నేను కాలేకపోయినానా? మీరు మగవారు డాక్టర్ గారు, మీరు ప్రేమించటాన్ని ఎరగరు. నేను స్త్రీనే. నన్ను ప్రేమరహితురాల్ని చేస్తే ఏమొస్తుంది మీకు? ప్రేమరాహిత్యంలో స్త్రీ బ్రతకలేదు అన్నట్లు తోచి డాక్టర్ గారు కంగారు పడిపోయినారు. మొట్టమొదట తన దగ్గరికి వచ్చినప్పుడు సుగుణ తను ఒక తడవ కంటే ఎక్కువగానే ప్రేమానుభవాన్ని పొందినట్లు చెప్పింది. అలాంటి సుగుణ కాళింది కంటే ఏ విధంగా పవిత్రురాలు? తను సుగుణ పక్షం మాట్లాడటం తప్పే అయితే వృత్తిరీత్యా పేషెంట్ క్షేమాన్ని ఆశించక తప్పదు. కాళిందిని పరీక్ష చేస్తున్నప్పుడే తాయారు లోపలికి వచ్చింది. మురారిని ఆశ్చర్యంగా చూస్తూ, అయితే మీరు అని ఆర్దోక్తిగా ఆగిపోయిన ఆ అపరిచిత నారీమూర్తికి మురారిని పరిచయం చేస్తూ కాళింది అన్నది అనలేకపోయినా బాగుండేది. మీరు మురారి గారు, నీకు చెప్పాను కదూ, ఆయన్ని నేనెరుగుదును నిశ్చలంగా అన్న ఆమె వంక ఆమె ముగ్గురు ఆశ్చర్యంగా చూశారు. కాళింది తాయారు స్నేహితులు. తన ఈ ప్రణయగాథ కాళింది దాచలేదు. కానీ మురారిని చూడటం తాయారికి ఇదే మొదటిసారి. కాళింది ప్రేమికుడితేనేనని ఆమెకి తెలియదు. సుగుణ భర్తగా తెలుసు. ఆ సంగతే చెప్పింది. మీకు సుగుణ ఎలా తెలుసు? మురారి అడిగిన దానికి తాయారు నవ్వుతూ సమాధానం ఇచ్చింది. మద్రాసులో ఎరుగుతును. నేను రేపు ఒకసారి వస్తా, చెప్పండి. ఆవిడ ఉత్తరం ఒకటి నా దగ్గర చేరింది. అలాగే చెబుతాను. ఆవిడికి ఈ మధ్య ఆరోగ్యం బాగోలేదు అన్నాడు మురారి. అంతకంటే మాట్లాడటం చేత కాదు అతనికి. ఆడవాళ్లతో మాట్లాడటం అసలు చేత కాదు. ఆ సాయంత్రం ఆ మాట యథావిధిగా సుగునికి చేరేసరికి జరగవలసినంత రభస జరిగింది. కాసేపు గాజుగుడ్లతో చూసి ఫిట్ వచ్చి పడిపోయింది. అరగంటలో డాక్టర్ వచ్చి చికిత్స చేసి మురారిని మామూలుగానే అడిగారు. ఏం జరిగింది?
ఏం జరిగింది? నేనేం తిట్టలేదు, కొట్టలేదు. ఆ తాయారమ్మ చెప్పిన మాట చెప్పాను అంతే. అంతకు మించి ఏమీ అనలేదు. అయినా నేను ఏదో ఒకటి అని ఉంటానని మీకు అనుమానం రావటం చాలా అన్యాయం డాక్టర్ గారు అన్నాడు మురారి చిరాక. సరిగ్గా అవే మాటలు చెప్పారా? బాబోయ్, మీరు నన్నిలా అనుమానించటం. అది కాదండి, ఆ మాటలో ఏదో ఉంది. లేకపోతే ఆవిడికి ఫిట్ రాదు ఆలోచనగా అన్నాడు డాక్టర్. అందులో ఏముంది నా మొహం? ఉత్తరం, ఆ ఉత్తరంలో ఏదో ఉంది. నేను ఆ తాయాన్ని కలుసుకోవాలి. అడ్రస్ ఇవ్వండి. మురారి డాక్టర్ మాటలకి ఆశ్చర్యపోయినాడు. అవును, ఆ ఉత్తరంలో ఏదో ఉంది. డాక్టర్ గారికి తట్టిన ఆ సంగతి తనకి తట్టలేదు. పదండి, ఇద్దరం వెడదాం. కాళిందని అడిగితే అడ్రస్ తెలుస్తుంది అన్నాడు మురారి లేస్తూ. వాళ్ళిద్దరూ తాయారు ఇంటికి చేరేసరికి రాత్రి 10 అయింది. తాయారు వీళ్ళిద్దరినీ చూసి అట్టే ఆశ్చర్యపడకుండానే తలుపు తీసింది. చిత్రం ఏమిటంటే తనకు సంబంధించినంత వరకు గోపాలరావు ఇంకా జీవించి ఉన్నట్లే అనిపిస్తున్నది. చనిపోకుండా అతను బ్రతికే ఉంటే పెళ్లి చేసుకునేదేమో బహుశా. అతన్ని తను చాలా ఇష్టపడింది. దాన్నే ప్రేమించటం అంటే ఆవిడికి ఏ విధమైన అభ్యంతరమూ లేదు. కానీ అది ప్రేమ కాదేమో. ఎందుకంటే అతను చనిపోయిన తర్వాత తను పిచ్చిదైపోలేదు. పెళ్లి కూడా చేసుకోలేదంటే అది వేరే విషయం. చేసుకో బుద్ధి పుట్టలేదు. అందుకని తను పవిత్రురాలు కాదు. రండి. డ్రాయరు పక్కగా ఉన్న 2 కుర్చీల్ని యువతలకి లాగుతూ ఆహ్వానించింది తాయారు. కూర్చుని తీరిగ్గా గొంతు సవరించుకుని ప్రారంభించారు డాక్టర్ గారు. మీరు ఏదో ఉత్తరం సుగుణ గారికి ఇవ్వాలన్నారే? అసభ్యమే అనుకోండి. అయినా అదొకసారి చూపించగలరా? వాళ్ళు ఉత్తరం కోసమే వచ్చి ఉంటారని ముందే గ్రహించటం వల్ల తాయారు ఆ ప్రశ్నకి ఆలోచించలేదు. ఆ ఉత్తరం ఆధారంగా సుగుణికి విడాకులిచ్చి కాళిందిని చేసుకోవాలనుకుంటున్న మురారి మనస్తత్వం నీచమనిపించిందామెకి. కాళింది తనకు స్నేహితురాలు. సుగుణ ఒట్టి పరిచయం ఉన్న మనిషి. అయినా ఇది అన్యాయం. తను ఇవ్వకూడదు. అది ఆమెకి సంబంధించిన ఉత్తరం. మీకు దేనికి? అంది తాయారు. దాంతో డాక్టర్ గారికి ఏమీ తోచలేదు. గోళ్ళు కొరుక్కుంటూ కొంచెంసేపు ఊరుకుని, ఆవిడ ఉత్తరమే అనుకోండి. అయినా దానితో కాస్త పని ఉంది. ఏమిటా పని? సుగునికి విడాకులివ్వటమేనా? తాయారు సూటిగా అడిగిన ప్రశ్నకి మురారి ఉలిక్కిపడ్డాడు. డాక్టర్ గారికి ప్రాణం అప్పుడు తెరిసిన పడింది. తాయారు ఇలా ఆలోచిస్తున్నదన్నమాట. అందుకే పుంజుకుని మాట్లాడటం ప్రారంభించాడు. చూడండి, మీ పేరేమిటో? తాయారు. తాయారు గారు, ఈ ఉత్తరాన్ని ఆధారం చేసుకుని సుగుణ గారికి విడాకులు ఇప్పించే అవసరం ఎంతమాత్రం లేదు. అసలు ఆ ఉద్దేశం కూడా లేదు. అసలు విడాకుల్ని వ్యతిరేకించే వాళ్ళల్లో నేనొకడిని. మీకు వివరంగా చెప్పాలి. కొంచెం విసుకోరు కదా? చెప్పండి. సుగుణ గారు ప్రస్తుతం హిస్టీరియాతోనూ సైకోన్యూరోసిన్తోనూ నైతిక క్షుద్రాహిత్యంతోనూ బాధపడుతున్నారు. మానసిక శాస్త్రరీత్యా ఈ జబ్బుని ప్రేమరాహిత్యం అంటారు. ఇది రావటానికి ఎన్ని కారణాలున్నా కానీ తగ్గాలంటే మాత్రం ప్రేమించే మనిషి దగ్గరుండాలి. అందుకే సుగుణ గారి ప్రేమకి పాత్రుడైన వాడి కోసం వెతుకుతున్నాం. లేకపోతే ఆవిడికి పిచ్చెక్కవచ్చు, చనిపోవచ్చు, ఏదైనా కావచ్చు. నిన్న ఈ ఉత్తరం సంగతి విని ఆవిడ మూర్ఛపోయింది. దాన్ని బట్టి ఆ ఉత్తరంలోనైనా అతనెవరో తెలుస్తుందేమోనని ఆశ. అతను దగ్గరుండాలి. డాక్టర్ గారి మాటల్ని అతి శ్రద్ధగా విన్న తాయారు ఆశ్చర్యపోయింది. నిజంగా మురారి దేవుడు. భార్య శ్రేయస్సు కోసం ఈర్ష్యాసూయలకి అతీతుడై ఆమె ప్రేమికుడి కోసం వెతుకుతున్నాడంటే దేవుడు కాక మరేమిటి అనుకుంది తాయారు. కానీ అంతరాంతరాల్లో అతను సుగుణని ప్రేమించకపోవటం వల్ల అసూయపడటం లేదేమోనని అనుమానం కలక్కపోదు. అందుకే అన్నది. అతనెవరో తెలిస్తే అతనికి ఆమెను అప్పగిస్తారా? తర్వాత ఏముంది? అంటే బాగుపడిన తర్వాత ఆవిడతో మురారి గారు తిరిగి కాపురం చేస్తారా? సూటిగా అడిగింది తాయారు. దానికి డాక్టర్ గారు సమాధానం ఇవ్వలేదు. సమాధానం కోసం మురారి వంక ఆయన చూచారు. మురారికి ఆ ప్రశ్న చాలా బాధ కలిగింది. చేతులారా తన సుఖ సౌధానికి తనే నిప్పంటించుకోక తప్పదు. మాకు ఒక పిల్ల ఉంది. దానికోసమైనా కాపురం చేయక తప్పదు. ఎందుకు ఆ ఉత్తరంలో ఏముంది? నాకు తెలియదు. ఇది సుగుణ పనిచేసే స్కూల్లో ఉండే మరో పంతులమ్మ మొన్న కనబడి ఇచ్చింది. ఒకరోజు స్కూల్లోనే మూర్ఛపోయిందట సుగుణ. అప్పుడు ఆ ఉత్తరం పక్కనుంటే ఈవిడ తీసిందట.
ఆ మర్నాడు తల్లి చనిపోయి ఊరికి వెళ్ళటం, మళ్ళీ వచ్చేసరికి సుగుణ లేకపోవటం జరిగింది. ఉత్తరం ఆవిడ దగ్గరనే ఉంది. ఇన్నాళ్ళు మొన్న కనబడి సుగుణ అడ్రస్ నాకు తెలుసునంటే ఉత్తరం ఇమ్మని ఇచ్చింది. ఆ ఉత్తరం రాసిందెవరో నాకు తెలుసు. ఎవరు? ఇద్దరూ ఒకేసారి అడిగారు. గోపాలరావు అని ఒక పత్రికా విలేకరి. సుగుణ అతన్ని ప్రేమించిందా అనే నా ఉద్దేశం. కానీ ఆమె కాదంటుంది. అతని ఫోటో ఉంది నా దగ్గర. అదిగో ఆ గోడ మీద ఉన్నది. సుగుణ అన్న మాటలకి ఇద్దరూ వాటికేసి చూశారు. సన్నగా నిర్లక్ష్యంగా ఉన్న ఆ యువకుడి ఫోటోలో ఆకర్షణ లేకపోలేదు. ఆ ఫోటో ఇస్తారా? తీసుకోటి. డాక్టర్ గారు కుర్చీ ఎక్కి ఆ ఫోటో అందుకుంటూ అన్నారు. ఇప్పుడు ఈయన ఎక్కడున్నారు? ఆ లోకంలో. డాక్టర్ గారి చేతిలోంచి కిందపడి గోపాలరావు ఫోటో ముక్కలు ముక్కలయ్యింది. లాభం లేదు. నీతో నాకు పొసగదు. అక్కడి నుంచి లేచిపోయినాడు మురారి. సుగుణకి శాంతినివ్వాలని తను డాక్టర్ గారు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమైనట్లే లెక్క. సుగుణ ప్రేమికుడు చనిపోయినాడనే విషయం తెలిసిన తర్వాత డాక్టర్ గారికి జాలి, మురారికి విసుగు ఎక్కువైనాయి. ప్రస్తుతం అతను పడుతున్న అవస్థ అతను తప్ప మరెవరూ సహించలేనిది. ప్రత్యక్షం నరకం. ఈ లోకంలోనే రుచి చూపిస్తున్నది. కాగా ఆమెలో నేరం చెయ్యాలనే దాహం విపరీతం కాజొచ్చింది. నిజం చెప్పాలంటే ప్రతి సమాజంలోనూ దానికి తగిన నేరస్తులు ఉంటూనే ఉంటారు. ఈ నేరాలు కూడా ఋతువుల్ని అనుసరించి జరుగుతాయని మన శాస్త్రవేత్తల అభిప్రాయం. ఎండాకాలంలో పాశ్చాత్య దేశాల్లో కామ సంబంధమైన నేరాలు ఎక్కువ. అలాగే కరువులో తిండి దొంగలు జాస్తి. ఆత్మహత్యలు ఋతుసంధిలో జరుగుతాయి. ముఖ్యంగా యుద్ధానికి నేరానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఇదే కాక మనిషిలోని ఆశ, ఆకాంక్ష నెరవేరక నేరం చేయాలనిపిస్తుంది. సుగుణలో పై లక్షణాలన్నీ కాస్త కాస్త ఉన్నాయి. పిరికితనం, అసక్తత ఆమెని బలహీనురాల్ని చేస్తే అర్థం కాని ప్రేమ కథలు ఆమెను ఆత్మద్రోహిని చేసినాయి. ఈ నైతికమైన పిరికితనం మానసికమైన విశృంఖలతకి లొంగిపోయి ఆమె ఆలోచనలకి, ఆచరణకి లంగరందకుండా చేసింది. దీనివల్లనే ఆమె ప్రేమరాహిత్యం భావించింది. కానీ నిజానికి ఆమెకి ప్రేమరాహిత్యం ఏమీ లేదు. తల్లిదండ్రులు, మంచివాడైన భర్త, ఆడదానికి అతి ముఖ్యమైన సంతానం, సుఖజీవం ఆమెకి లభించిన ప్రేమరాహిత్యంలో బాధపడుతుందంటే దానికి కారణం ఈ నేర ప్రవృత్తి అయి ఉండవచ్చు. చివరికి ఎంట్రీని కలిపిన అన్నం కుక్కకి పెట్టి అది బాధపడుతూ చావటానికి సిద్ధంగా ఉన్నప్పుడు చూస్తూ ఆనందిస్తున్న అర్ధాంగిని చూసి పై మాటలన్నాడు మురారి. పెంపుడు కుక్కని చంపగలిగిన సుగుణ తనని పిల్లని కూడా తేలిగ్గా చంపగలదు. ఈ మాటే అన్నాడు మురారి. సుగుణ నవ్వి, దానికంటే మీరెక్కువ ఏమిటి నాకు అన్నది. మురారి ఆ మాట అన్నాడు కానీ సమాధానం ఈ విధంగా వస్తుందనుకోకపోవటం వలన చాలాసేపు ఆశ్చర్యంలో నుంచి తేరుకోలేదు. నన్ను, పాపని కూడా చంపుతాను, చంపుతాను, ఎన్ని తడవలు చెప్పాలి? వేసుకుంది సుగుణ. లాభం లేదు. నీతో నాకు పొసగదు. ఈ మాట చివరిసారిగా చెప్పి తల్లి కొట్టినందుకు వెక్కి వెక్కి ఏడుస్తున్న కూతుర్ని వెంట పెట్టుకుని అయోమయంగా బయటపడ్డాడు. మురారి అతని ఆంతర్య చైతన్యాలు అనుకోకుండా కలిగిన ఈ అఘాతంలో ముద్దువారిపోయినాయి. ఇవాళ చచ్చిపోతున్న కుక్కని తనే సుగుణకి బహుమానంగా ఇచ్చాడు. 4 కాళ్ళు చాచి నొరగలు కక్కుతూ బరటయాతట పడుతూ తన వంక జాలిగా చూసిన దాని చూపు మర్చిపోలేకుండా ఉన్నాడతను. ఆ దిక్కుమాలిన ఏండ్రిన్ మొక్కలకని తనే తెచ్చి ఇంట్లో పెట్టాడు. ఒకవేళ తనే తాగదు కదా. ఈ ఆలోచన వచ్చేసరికి భయంతో ముచ్చెమటలు పోసినాయి. కాలింది ఇంటి సందు మొదట్లో దాకా వచ్చిన మురారి అవాంత వెనక్కి తిరిగి పిల్లతో సహా టాక్సీలో పడి డాక్టర్ గారింటికి చేరుకున్నాడు. అదృష్టవశాత్తు డాక్టర్ గారు ఇంట్లోనే ఉన్నారు. ఏమిటలా దయచేశారు ఈ వడగాలిలో? పాపని కూడా తీసుకొచ్చారే? పాప, అమ్మ కొట్టిన దెబ్బలు చూపించు, ఎంతో బాధగా అన్నాడు మురారి. పాప వెక్కి వెక్కి ఏడవటం తప్ప మరేమీ సమాధానం చెప్పలేదు. ఏం తల్లి, ఎందుకు కొట్టిందా అమ్మ? ఏం లేదు, వెక్కుతూనే సమాధానమిచ్చింది పాప. ఏమీ అల్లరి చేయకుండానే కుక్కకి విషం పెడుతుంటే పెట్టొద్దని అమ్మకాళ్ళ మీద పడ్డాను. అది విషమని నీకు తెలుసా పాప? డాక్టర్ గారు జాలిగా అనునయంగా అడిగారు. అమ్మ విషం అని చెప్పుతూనే ఉంది. పాప ఈసారి స్థిరంగానే సమాధానం చెప్పింది. ఆ మాటతో ఆలోచిస్తున్న డాక్టర్ గారితో విసుగ్గా అన్నాడు మురారి.
నేరస్తులంటే నాకు అసహ్యం. ఇక మా ఇద్దరికీ పొసగదు. డాక్టర్ గారు సమాధానం చెప్పలేదు. చెప్పండి డాక్టర్ గారు, గయ్యాళితనంతో పాటు నేరం చేసే మనస్థితికి ఆవిడ వచ్చిందంటే నాకు నా బిడ్డకు సెక్యూరిటీ ఏమిటి? మీరు నేను చెప్పేది వినాలి. ఇంకా ఏం వినమంటారు? నిజానికి నేరస్తురాలు, మానసిక జాడ్యం గల స్త్రీ శాంతియుతమైన జీవనము గడపటానికి అవకాశం లేనివారే ఉంటారు. ఆమె చేసే ప్రతి పని నిషేధకరము, సమాజ ద్రోహకరము అయి ఉంటుంది. ప్రపంచంలో ఉండే రకరకాల మనుషులలో ఒకడు మేధావి, మరోడు మధ్యస్థుడు, ఇంకొకడు శుద్ధబొద్దు, ఒకడు హృదయమార్దవం కలవాడు, ఇంకోడు క్రూరుడు. అందుకని సమాజం కూడా సరిగ్గా లేదు. అది ఒడిదుడుకులు, హెచ్చుతగ్గులతో నిండి ఉంది. స్వార్థం, త్యాగం, అత్యాశ, సంతృప్తి, ధనం, దరిద్రాలు సమాజంలో హెచ్చుతగ్గుల్ని కల్పిస్తూ ఉంటాయి. అవకాశాన్ని, వాతావరణాన్ని బట్టి ఈ మానసిక ప్రవృత్తులు విభిన్న రూపాల్ని ధరిస్తూ ఉంటాయి. ఇందులో ఎవరికి వారే తాము బలపడాలని వాంఛించటంతో వర్గానికి, భిన్నమైన ఆదర్శానికి మధ్య పోట్లాట ప్రారంభమవుతుంది. అంతేకాక ఏ సమాజంలో విపరీతమైన హెచ్చుతగ్గులున్నాయో అదే సమాజంలో నిస్సహాయులు కూడా జాస్తిగానే ఉంటారు. వాళ్ళకి జీవన సమస్యలుంటాయి. దాంతో గత్యంతరం లేక నేరాలు చేస్తారు. ఇందులో మళ్ళీ వ్యక్తిగత నేరాలకు, ధర్మ సంస్థాపన చేస్తున్నామంటూ చేసే పెద్ద ఎత్తు నేరాలకు చాలా భేదం ఉంది. వ్యక్తిని సంస్కరించవచ్చును, కానీ సమాజాన్ని సంస్కరించలేం. ఆర్థిక నేరాలు, వృత్తి నేరాలు తగ్గాలంటే ముఖ్యంగా ఈ సంస్కరణ జరగాలి. పోతే సుగుణగారు పెంపుడు కుక్కని నిర్దాక్షిణ్యంగా చంపటం లాంటి వాటిని గురించి ఆలోచిస్తే దీనికి కేవలం మానసిక స్థితే కారణం. వాళ్ళని సంస్కరించడం కూడా ఒక మానవ సేవ. వాళ్ళ మీద దయ, ప్రేమ, సానుభూతి చూపించాలి. ఇది నిజమే. ఈ పద్ధతితో చేయాలనుకున్న సంస్కరణ ఆమె విషయంలో ఫలించలేదు. ఇదంతా చూస్తుంటే దెయ్యాలున్నాయా అనిపిస్తుంది నాకు. డాక్టర్ గారు సిగరెట్ పొగలలోకి చూస్తూ అన్నారు. ఆయన చెప్పింది మురారికి అర్థమైనంత అయ్యింది, లేనంత లేదు. చివరికి విసుక్కుంటూ అడిగాడు, ఇక ముందు గది ఏమిటో చెప్పండి. నాకేమిటో భయంగా ఉంది. ఏ హోటల్లోనైనా ఓ గది తీసుకుని ఉండమంటారా? అదే మంచిది అన్నారు డాక్టర్ గారు. మురారి ఆ సమాధానం వస్తుందనుకోలేదు. ఎప్పటి మాదిరిగానే సుగుణని సంస్కరించటం మీద, మనస్తత్వ శాస్త్రం మీద, నేరాల మీద ఉపన్యాసం సాగిస్తారని అతని ఊహ. కానీ దానికి వ్యతిరేకంగా సమాధానం వచ్చేసరికి అతనికి భయం వేసింది. ఏమిటి డాక్టర్ గారు అన్నాడు నీరసంగా. ఏమీ లేదు, మీరు భయపడకండి. ఆమెను హాస్పిటల్లో చేర్పిద్దాం. అంటే మీరు తట్టుకోవాలి మురారి గారు, ఆమెకి పిచ్చెక్కింది. డాక్టర్ గారు, మురారి గారు, ప్లీజ్ మీరు అలా అధైర్యపడకండి అన్నారు డాక్టర్ గారు. సుగుణకి పిచ్చెక్కిందని వినగానే మురారి మనసులో మొట్టమొదట మెదిలిన ఊహ విడాకులు తేలిగ్గా వస్తాయని. కానీ వెంటనే ఆ ఊహ పోయి అతనిలో దుఃఖమే మిగిలింది. 2 చేతులతో ముఖం కప్పుకున్న తండ్రిని చూసి పాప భయం భయంగా అడిగింది, అమ్మకి పిచ్చెక్కిందా నాన్న? ఆ ప్రశ్నతో మురారికి దుఃఖం ఆగలేదు. పాప తల్లి పిచ్చిది, ఈ పసికూన ఇక దిక్కులేనిది. డాక్టర్ గారు కూడా అతన్ని ఓదార్చలేదు. కాసేపు ఏడవనిచ్చి చివరికి, పదండి మురారి గారు, ఆమెను హాస్పిటల్లో చేర్పించకపోతే ఆత్మహత్య చేసుకునే ప్రమాదం కూడా ఉంది అన్నారు. హాస్పిటల్ ఫోన్ నెంబర్ కోసం డైరెక్టరీ వెతుకుతూ. మురారి మాట్లాడకుండా లేచి నిల్చున్నాడు. డాక్టర్ గారు ఫోన్ చేయటం అయిన తర్వాత కారు తాళం చెవులు తీసుకుంటూ, మీ ఇంటికే అంబులెన్స్ వస్తుంది, పదండి వెడదాం అన్నారు. మురారి మనసు ప్రస్తుతం శూన్యంగా ఉంది. అందులో ఎవరి ప్రతిమ లేదు. ఈ శూన్యంలోంచి ఏవో దృశ్యాలు సుగుణని తను చూడటం, తమ పెళ్ళి, ఆమె ప్రేమ కథలు, ఆమె గయ్యాలితనం, తన శాంతం, ఆమె అసూయ, తన ప్రేమ, ఆమె నేరం, తన విసుగు, ఆమె ఉన్మాదం, తన మరణం. మురారి గారు ఆలోచించకండి, మెదడుని అదుపులో పెట్టుకోండి. ఆ పిల్ల మొహం చూడండి ఎలా ఉందో. డాక్టర్ గారు, ఆమెకి నేను అన్యాయం చేయలేదు కదా. కాళిందిని తను ప్రేమించటం వలన సుగనికి పిచ్చెక్కిందేమోననే ఉద్దేశంతో అన్నాడు మురారి. పూర్తిగా అదే కారణం కాదు మురారి గారు. కొంత అవును కదా. డాక్టర్ గారు, నా స్వార్థంతో ఆమెని అన్యాయం చేశాను. డాక్టర్ గారు ఆ మాటలు వినిపించుకోలేదు.
తన వైద్యానికి కూడా లొంగకుండా సుగుణ మేధస్సు మీద అధికారం చేసే ఆ అతీత మానవ శక్తి దయ్యం కాదు కదా. తన చేతుల్లోంచి పడి పగిలిపోయిన ఆ గోపాలరావు పటం తన్ని చూసి సవాలు చేసినట్లు కలిగిన ఆ ఊహ తన భ్రాంతి కాదు కదా. మెదడు ఎంత బలహీనమైనా మురారితో సుఖంగా కాపురం చేస్తున్న సుగుణకి ప్రేమరాహిత్యం కనిపించేటంత బలహీనమైనదై ఉండదు, ఉండటానికి వీలులేదు. ఇదేదో చిత్రంగానే ఉంది. వీళ్ళు వెళ్ళేసరికి గౌతమరావు గారు కారును ఆనుకుని సిగరెట్ పీలుస్తూ వాకిట్లో ఉన్నారు. ఏమైంది? కారు దిగుతూ డాక్టర్ గారు అన్నారు. ఏమీ లేదు, సుగుణకేదో మతిపోయినట్లుంది. నేను దయ్యానట, పిశాచానట, తనని వేధిస్తున్నానట. నానా తిట్లు తిట్టి బయటికి తోసి తలుపు వేసింది. సారీ గౌతమరావు గారు, ఆమె ఉన్మాదినయ్యింది. డాక్టర్ గారు. అవును, అదిగో అంబులెన్స్ వచ్చింది. ఆవిడని మెంటల్ వార్డులో చేర్చబోతున్నాం. మురారి గారు, ఆవిడని తలుపు తీయమని పిలవండి అన్నారు డాక్టర్ గారు. మురారి విధి లేక అరగంట అరిచిన తర్వాత తలుపు తీసి అరవటం ప్రారంభించింది. మీరు పిశాచాలు, దెయ్యాలు. నేను నిన్ను ప్రేమించలేదు, అందుకే వేధిస్తున్నావు. శనిలా దాపురించావు. నువ్వంటే నాకు అసహ్యం. నువ్వు చచ్చి దయ్యమైనావు. ఆమెని హాస్పిటల్ స్టాఫ్ అనునయించి అంబులెన్స్ ఎక్కిస్తుంటే గౌతమరావు, మురారి జేబురుమాలు కప్పుకున్నారు. పాప బావురున ఏడవడం ప్రారంభించింది. డాక్టర్ గారికి మొదట ఆమె తనతో అన్న మాటలు గుర్తుకు వచ్చినాయి. అప్పట్లో ఆమెకి రహస్య గోపనం ఎక్కువ. ప్రేమించానంది కానీ ఎవరిని ప్రేమించింది? పిశాచాన్ని ప్రేమించింది. పాపం, ప్రేమరాహిత్యంలో స్త్రీ అనుకున్నారు డాక్టర్ గారు. అంబులెన్స్ మెల్లిగా సాగిపోయింది. సమాప్తం. నేను వినిపించే ఆడియో నవల్స్ కథలు మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.